అంటే 60,000 మెజార్టీతో, 60,000 కాదు వదిలేద్దాం, 10,000 మెజార్టీతో, అంటే ఒక 2.5 లక్షల ఓట్లు అనుకుందాం ఒక నియోజకవర్గంలో. 1,00,000 ఓట్లతో గెలిచి ఉంటాడు కదా ఇతను. 1,00,000 ఓట్లు 10,000 మెజార్టీతో, అంటే అవతల వాళ్ళకి 80,000 వచ్చి ఉంటాయి, ఈయనకి 90,000 ఓట్లు వచ్చి ఉంటాయి, గెలిచి ఉంటాడు అక్కడ. అట్లాంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా ఇప్పుడు 5,000కో 10,000కో పడిపోయాడు అనుకోండి, ఇతని మార్కెట్ ఏమవుతుంది రేపొద్దున? ఇవాళ మనం చూస్తాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ మనదే చూద్దాం. మనం ఇదివరకటి రోజుల్లో పెద్ద పెద్ద నెట్వర్క్లు పనిచేసాము, నెట్వర్క్లో సక్సెస్ఫుల్గా సాగిపోయినాయి. వాటిట్లో ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమతల కారణంగా మూసేసుకుని ఉండొచ్చును. అది అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకేం లేదు కదా అనేసి కూర్చోకుండా ఒక ప్లాట్ఫామ్ ఎట్లా చేసుకొచ్చుకున్నాం. ఇవాళ ఒక 8 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు, 10 లక్షల మంది రోజుకు చూస్తున్నారు. ఈ మార్కెట్ ఉంది కాబట్టి మనం ఇందులోకి ఎంచుకున్నాం. ఇది లేనప్పుడు ఏం చేస్తాం, పక్కన కూర్చున్నాం. అంతేగాని ఏదో ఒకట్లే అని చెప్పేసేసి ఏదో 100 పేపర్లు అమ్మేటటువంటి పేపర్లోకి పోలేదు కదా. అవకాశాలు అయితే బోలెడు ఉన్నాయి, కానీ ఎందుకు పోలేదు? మన మార్కెట్ అన్నటువంటిది మనం లైన్లో ఉంచుకోవాలి. ఇవాళ రోజున 3-4 ఛానల్ వాళ్ళు పిలిచి మీరు మాకు డిబేట్లన్నా చేసి పెట్టండి అని అడుగుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద డిజిటల్ నెట్వర్క్లు మాకు డిబేట్లు చేసి పెట్టండి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఇది ఉంది కాబట్టి, మార్కెట్లో నిలబడ్డాం కాబట్టి. లేకపోతే అప్పుడు ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీలో గెలిచి కంటిన్యూ గెలిచినటువంటి వాడు, వైసీపీలో గెలిచినటువంటి వాడు అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి